హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసిందాము. మనం ఎప్పుడు ఇయ్యాలా రేపా అనుకుంటున్నాము. మరి కొత్తగా నోటిఫికేషన్ వచ్చేసింది. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి అందరికీ దివాళీ శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ, మన సబ్స్క్రైబర్ ఎవరైనా మన మెంటర్షిప్ నా ద్వారా గైడెన్స్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్ఐటీలో ఉండాలి. ఐఐటి మన టార్గెట్ అమ్మ. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన సబ్స్క్రైబర్ అందరూ కూడా ఎన్ఐటీలో ఉండాలి. ఐఐటీలో ఉండాలి. సెకండ్ ఎన్ఐటీలో ఉండాలి. వరస్ట్ కేసులో 90% స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలో ఉండడానికి ప్రయత్నించండి. మరి అది మిస్ అయితే ఎన్ఐటీలో ఉండడానికి అట్లీస్ట్ ఎన్ఐటీలో ఉండాలని మన టార్గెట్ పెట్టుకున్నాను. నేను కూడా లాస్ట్ ఇయర్ 300 మందిని చూసుకున్నాను. మరి ఈసారి ఎక్కువ మంది మన స్టూడెంట్స్ అందరూ ఐఐటీలో ఉండే విధంగా నేను ప్లాన్ చేస్తాను. గైడెన్స్ కూడా ఆ విధంగా ఉంటుంది మన ద్వారా. గైడెన్స్ సబ్స్క్రిప్షన్ చూద్దాం. ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. నోటిఫికేషను ఇక్కడ 19th October. Advisor of JEE Main 2020 aspirants. The National Testing Agency will conducting the JEE Main 2020 in CBT mode in 2 sessions. సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ది ఆన్లైన్ అప్లికేషన్ సెషన్ విల్ బి లైవ్ ఫ్రమ్ ఇన్ October 2025. ది టెంటేటివ్ డేట్స్ ఫర్ కండక్టింగ్ ఇవి టెంటేటివ్ అంటే డేట్స్ మారే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకుని ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ October 2025 ఆన్వర్డ్స్ మనకి సబ్మిషన్ అంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 21-30 తారీఖులో ఎగ్జామ్ అంటే ఆన్లైన్ డేట్ అయితే ఇంకా ఇవ్వాల. నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి డేట్ ఇవ్వాల. డేట్ కూడా వచ్చేస్తుంది. డేట్ మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కష్టపడి చదవండి. మీ లైఫ్లో ఎవరికైనా నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీ లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అమ్మ. ఇక మీకు ఈ టైం ఇక రాదు, మీ లైఫ్లో రాదు. ఎవరు కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది జిఎఫ్టీలో చేరారు, కొంతమంది ఎన్ఐటీలో చేరారు, కొంతమంది ఐఐటీలో చేరారు. వాళ్ళకి మళ్ళీ ఈ టైం రాదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదవండి. మీ పేరెంట్స్ కొద్దిగా పేరెంట్స్ మన పిల్లలు బాగా చదువుకోవాలని కొద్దిగా హార్ష్గా మాట్లాడితే ఏం అనుకోవద్దు. మీరు కష్టపడి చదవండి. మా నాన్న మా అమ్మ ఇట్లా మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. మీకు ఇలాంటి టైము రాదు. అందుకని ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ సెకండ్ సెషన్ వచ్చేసింది. సెకండ్ సెషన్ లాస్ట్ వీక్ ఆఫ్ January 2026 ఆన్వర్డ్స్. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. బిట్వీన్ 01-10 ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో 2026లో జేఈ సెషన్ 2 ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది. ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద యాక్టివ్ పార్టిసిపేట్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ NTA వర్కింగ్ టువర్డ్స్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ సిటీస్ or approach the case of engineering aspirant, further special attention being given address requirement needs for the candidates. అదే విధంగా టు మినిమైజ్ వాళ్ళు ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కానీ టు మినిమైజ్ ద ప్రొసీజర్ డిఫికల్ట్ ఆఫ్ 2026 aspirant while filling the online application the 29th the primary object of issue advertiser was support lack of aspirants across the country by encouraging timely accreditation. NTA will be updating name, date of birth ఉదయ్ త్రూ ఆధార్ నుంచి. అందుకని ఆధార్ అప్డేట్ చేసుకోమని చెప్తున్నా. హౌఎవర్ సిన్స్ ఫాదర్ మదర్ గార్డియన్ నేమ్ నాట్ రికార్డెడ్ ఇన్ ఆధార్. గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఇప్పుడు ఆధార్లో ఏంటంటే ఫాదర్ మదర్ నేమ్ గార్డియన్ నేమ్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ఆధార్. క్యాండిడేట్ వుడ్ హ్యావ్ టు ఫిల్ సచ్ డీటెయిల్స్ సపరేట్లీ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్లో. మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఆధార్లో లేకపోతే మీరు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఏమైనా ప్రాబ్లమా సార్ అంటున్నారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ ఆఫ్ నేమ్ మిస్ మ్యాచ్ ఇన్ ఆధార్ కార్డ్ 10th ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ the option will be given to overcome this issue during online application. అంటే మీ నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే వాళ్ళు ఆప్షన్ అయితే ఇస్తారంట. దిస్ మే ఆల్సో NTA పబ్లిక్ నోటీస్ డేట్ 6th November which is available. Advisory instructions, ఆధార్ కార్డ్ నేమ్ మిస్ మ్యాచ్ which is also applicable for JEE 2026. మీరేమి కంగారు పడద్దు. ఫైనల్గా వాళ్ళు ఏంటంటే మీ 10th క్లాస్నే తీసుకుంటారు. 10th క్లాస్ని మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకుంటారు. ఆధార్ నెట్టి పరిస్థితుల్లో తీసుకోరు. ది NTA strive to strengthen the transparency, trust, integrity examination process by maintaining. వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చూసారు. వీళ్ళు కూడా ఎక్స్టెండ్ వామ్ విషెస్ టు ఆల్ JEE aspirants ఫర్ జాయ్ఫుల్ ప్రాస్పరస్ హ్యాపీ దివాళీ. దివాళీ ఏమో అందరికీ హ్యాపీ దివాళీ అని వాళ్ళు కూడా NTA వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. మీ యొక్క పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లవాడు IIT మెడ్రాస్, IIT బాంబేలో ఉండాలనుకున్నారు.
అందుకని కష్టపడి చదవండి. ఇంకా 2 నెలలు మాత్రమే, 3 నెలలు ఉంది. సపోజు మనము నవంబరు, డిసెంబరు, జనవరి అంటే ఒక 2 నెలలమ్మ, ఒక 100 డేస్ మాత్రము. మరి 2 నెలలు కూడా లేదు. ఆల్రెడీ నేను 100 డేస్కి ఏ విధంగా చదవాలో చెప్పాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో ఉండాలి మన స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకొని. మన మోటో ఈజ్ ఐఐటి, సెకండ్ ఆప్షన్ ఈజ్ ఎన్ఐటి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.